హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్లో భాగంగా 7/5/2024 సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన రాజేష్ స్టడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో ప్రధానమైన టాపిక్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ చూడండి, కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్పై ఆందోళన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం. ఓకేనా, కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్పై సర్వత్రా ఆందోళన వ్యక్తిత్వమవుతుంది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. కోవిషీల్డ్ టీకా వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్పై దర్యాప్తు కోసం నిపుణుల బృందం ఏర్పాటు, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్లతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓకేనా, ఇటీవల కాలంలో మనకు కోవిషీల్డ్ మీద మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని ఇటీవల కాలంలో ఆ తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా కూడా సుప్రీంకోర్టులో ఒప్పుకోవడం జరిగింది. దానికి సంబంధిత ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డిజైన్డ్ కమర్షియల్ సిస్టమ్ ఆన్ చిప్. ఓకేనా, చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్లీ డిజైన్డ్ కమర్షియల్ సిస్టమ్ ఆన్ చిప్. దీనిని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇక్కడ చూడండి, IITM ప్రావర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ అండ్ IIT మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ ఇంక్యుబేటెడ్ స్టార్టప్ క్లైమ్స్ దట్ ఏ న్యూ హై పర్ఫార్మెన్స్ మైక్రో కంట్రోలర్. దీన్ని ఎవరు తయారు చేశారంటే చూడండి, IITM ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ అండ్ IIT మద్రాస్ సంబంధిత వాళ్ళు ఈ చిప్ని అయితే కనుక్కోవడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, ఉత్తరాఖండ్లో నీటి కొరత, కార్ల వాషింగ్పై నిషేధం. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి నీటి కొరతను ఉద్దేశించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కార్ల వాషింగ్పై నిషేధం అయితే కనుక విధించిందనమాట. ఉత్తరాఖండ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది. అది తక్కువ వర్షపాతం, హిమపాతం నమోదుతో నీటి సంక్షోభం తీవ్రమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కార్ల వాషింగ్ నిషేధంపై కీలక నిర్ణయం తీసుకుంది. అంటే కార్ల వాషింగ్ చేయకూడదు, అంటే నీటి కొరత వల్ల కార్లు వాష్ చేయకూడదు అనేటువంటి అంశం మీద ఉత్తరాఖండ్ వార్తలు నిలిచిందనమాట. ఓకేనా, నెక్స్ట్, సునీతా విలియమ్స్. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. బుచ్ విల్మోరాతో కలిసి వెళ్ళనున్నారు. ఇద్దరు వ్యోమగాములు బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్లో ఈ నెల 7న స్పేస్లోకి తీసుకెళ్ళనున్నారు. ఓకేనా, సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారన్నమాట. ఎవరితో కలిసి వెళ్ళారంటే బుచ్ విల్మోరాతో కలిసి వెళ్ళనున్నారు. ఓకేనా, ఈ అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్, ప్రతిమా సింగ్ IRS అపాయింటెడ్ యాజ్ ఏ డైరెక్టర్ ఇన్ DPIIT డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఈ సంస్థకి ప్రతిమా సింగ్ గారు డైరెక్టర్గా అపాయింట్మెంట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సదస్సుకు ఏపీ సర్పంచ్. చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఐక్యరాజ్య సమితి సదస్సుకు ఏపీ సర్పంచ్ అటెండ్ అవ్వబోతున్నారనమాట. తన పేరు కునుకు హేమకుమారి, పశ్చిమ గోదావరి జిల్లా ఎరగవరం మండలం పీకేరు సర్పంచ్. ఈమె దేశంలో స్థానిక సంస్థల్లో మహిళల పాత్ర సాధికారకత గురించి మాట్లాడడం జరిగింది. ఓకేనా, ఐక్యరాజ్య సమితి సదస్సులో ఏపీ సర్పంచ్, ఆమె పేరు, ఆమె యొక్క అడ్రస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట, కునుకు హేమకుమారి. ఓకే, నెక్స్ట్, కరీనా కపూర్ అపాయింటెడ్ యాజ్ ఏ యూనిసెఫ్ ఇండియాస్ నేషనల్ అంబాసిడర్. ఓకేనా, మన యాక్ట్రెస్ అన్నమాట కరీనా కపూర్ గారు యూనిసెఫ్ ఇండియాస్ నేషనల్ అంబాసిడర్గా నియమించడం జరిగింది.
యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ ఈ సంస్థకి కరుణా కపూర్ గారు నేషనల్ అంబాసిడర్గా సెలెక్ట్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ యాక్టర్ బెర్నార్డ్ హిల్ ఆఫ్ టైటానిక్ అండ్ లార్డ్ ఆఫ్ ది కింగ్స్ హ్యాజ్ డైడ్ అట్ 79. ఓకేనా. సో మనకి టైటానిక్ సినిమా సంబంధించి అలాగే లార్డ్ ఆఫ్ ది కింగ్స్ సంబంధించినటువంటి యాక్టర్ బెర్నార్డ్ హిల్ అనేటువంటి యాక్టర్ చనిపోవడం జరిగింది 79 ఏజ్లో. ఓకేనా. సో యాక్టర్ బెర్నార్డ్ హిల్. ఓకేనా. నెక్స్ట్ వన్ లాండో నారిస్ హ్యాజ్ ఓన్ హీజ్ ఫస్ట్ ఎవర్ F1 రేస్. ఓకేనా. చూడండి లాండో నారిస్. ఓకేనా. లాండో నారిస్ అనేటువంటి అతను F1 రేసర్ అనమాట. ఇతను మియామి జీపీ రేస్లో గెలిచాడు. ఓకేనా. ఇటీవల కాలంలో మియామి జీపీ రేస్లో గెలిచినటువంటి వ్యక్తి పేరు అన్నప్పుడు మనం లాండో నారిస్ అనేటువంటి పేరును గుర్తుపెట్టవలసి ఉంటుంది. సో ఇది మనకు 7/5/2024 సంబంధిత ప్రధానమైన కరెంట్ అఫైర్స్. ఇదే వీడియోలో మనము 8/5/2024 సంబంధిత ప్రధాన కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే. ఇక్కడ ఈరోజు మనం టాపిక్లోకి వచ్చినట్లయితే దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్ అనేటువంటి అంశం మీద మనకు వార్తలు నిలిచిందనమాట. దేశంలో తొలి ప్రైవేట్ రైల్ సర్వీస్ జూన్ 4 నుండి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. కానీ SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీస్ను నిర్వహించనుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే మొట్టమొదటి తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి ప్రారంభమైందనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే తిరువనంతపురం నుంచి గోవా మార్గంలో. ఓకేనా. దీన్ని ఎవరు సర్వీస్ని ఎవరు ఇస్తున్నారంటే SRMPR గ్లోబల్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. SRMPR గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఓకే. నెక్స్ట్ వన్ అన్ని కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్ అనేటువంటి అంశం మీద మన గురిలోకి వచ్చిందన్నమాట. అన్ని రకాల కరోనా వైరస్ల నుండి రక్షణ కల్పించే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అనే కొత్త రకం విధానం ద్వారా సైంటిస్టులు ఈ టీకాను అభివృద్ధి చేశారు. ఓకేనా. ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ. ఓకే. ఇది మనకు అన్ని కరోనా వైరస్కి సంబంధించి ఒకే వ్యాక్సిన్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ కలవరం. కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ కలవరం అనే అంశం అయితే మనకు వచ్చిందన్నమాట. 3 జిల్లాల్లో వెలుగులోకి వచ్చింది. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అయితే ఆదేశించిందన్నమాట. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్రిశూర్, మలాపూర్, కోజికోడ్ జిల్లాలో ఈ కేసులు నమోదైనట్టు తెలిపిందనమాట. ఓకేనా. ఇటీవల కాలంలో వెస్ట్ నైల్ ఫీవర్ ఏ రాష్ట్రంలో మనకు మొట్టమొదటిసారిగా వచ్చిందంటే కేరళ అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. నెక్స్ట్ వన్ అణ్వాయుధాల విన్యాసాలకు పుతిన్ ఆదేశం. అణ్వాయుధాల విన్యాసాలకు నిర్వహించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైన్యాన్ని ఆదేశించాడు. నావికాదళం, వాయుసేన, పదార్థ దళం కూడా వీటిలో పాల్గొనాలని స్పష్టం చేశారు. ఓకేనా. అణ్వాయుధాల విన్యాసాలకు పుతిన్ అయితే ఆదేశం ఇచ్చాడనమాట రష్యాకు సంబంధించి. నెక్స్ట్ వన్ 5వసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరో 6 ఏళ్ల పాటు పదవిలో ఉంటున్నట్లు చెప్పడం జరుగుతుంది. గత 25 ఏళ్ళుగా అధికారంలో ఉంటున్నటువంటి వ్యక్తి రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ గారు ఉండడం జరిగింది. స్టాలిన్ తర్వాత అత్యధిక కాలం అధ్యక్షుడిగా ఘనత పొందిన వ్యక్తిగా వ్లాదిమిర్ పుతిన్ అయితే ఉన్నాడన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్. ఓకేనా. న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్. ఐఐటి ఇక్కడ IIIT. ఓకేనా. ఐఐటి హైదరాబాద్ అండి. ఓకే. సో ఐఐటి హైదరాబాద్ పరిశోధక బృందం ఆవిష్కరించిందనమాట న్యూమోనియాకి సంబంధించి వైర్లెస్ డిటెక్టర్. చిన్నపిల్లల్లో
శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియాను నిర్ధారించేందుకు IIIT హైదరాబాద్లోని ఐసీయూ వైవ్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐఐటి కాదండి, IIIT హైదరాబాద్. ఓకేనా, IIIT హైదరాబాద్ కరెక్టే. ఓకే, సో ఐసీయూ వైవ్స్ పరిశోధన ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. ఓకేనా, న్యూమోనియాకు సంబంధించి వైర్లెస్ డిటెక్టర్ నిర్ధారణ కోసం వైర్లెస్ డిటెక్టర్ను వాళ్ళు డెవలప్ చేశారనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, GST తొలి అధ్యక్షుడిగా మిశ్రా. GST అప్పీలేట్ ట్రిబ్యునల్కు తొలి అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రాతో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. GSTకి సంబంధించి అప్పీలేట్ ట్రిబ్యునల్గా తొలి అధ్యక్షుడిగా జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా. ఓకేనా, సో ఇది ఈరోజు ప్రధానమైన కరెంట్ అఫైర్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ ఫోకస్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.